Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ప్రతిరోజు టేస్టీ వెరైటీస్ ని మీకు అందిస్తున్న అభిరుచి ఈ రోజు టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ తో రెడీగా ఉందండి. మరి అవన్నీ చూడాలి అంటే మన ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేసేయాలి కదా. మరి గుమగుమల్లో రాజుగారు ఏం చేస్తారో చూసేద్దామా. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం టేస్టీ వెరైటీతో రెడీగా ఉన్నారు మీరు? బచ్చలి పెసరపప్పు కూర చేస్తున్నాను. బచ్చలి పెసరపప్పు కూర. అవునండి. ఓ, సో బచ్చలి కాంబినేషన్ లో ఎప్పుడు మనము జనరల్ గా కందిపప్పు లేదా ఎర్ర కందిపప్పు ఎక్కువ వాడుతూ ఉంటాం. సో అంటే అది కూడా ఏంటంటే కొంచెం పప్పులా చేసుకుంటూ ఉంటాం. కొంచెం మ్యాష్ చేసేసి అదే ఆకుకూర పప్పు టైప్. ఇక్కడ ఏంటంటే కొంచెం కూరలా చేస్తున్నాం. ఓకే, సో ఎట్ ద సేమ్ టైం ఇది మనకి హెల్దీ రెసిపీ కూడా. చాలా అండి. ఓకే, మరి బచ్చలి పెసరపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బచ్చలి పెసరపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బచ్చలి కూర 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో దీని కొరకు ఏంటంటే ముందుగా మనం పెసరపప్పు కనీసం 1 గంట పాటు నానబెట్టేసుకుని ఉంటే బాగా వస్తుంది. అంటే మనకు అక్కడ మగ్గించేటప్పుడు కూడా తొందరగా ఉడికిపోతుందండి, ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుంది. ఎస్ అండి. సో ముందుగా దీనికి పోపు పెట్టేసుకున్నాం. ఎందుకంటే లీఫీ వెజిటబుల్ కదా, సో మనకి ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఈ పోపు అనేది కూడా కొంచెం బాగా ఉంటే సో టేస్ట్ ఆటోమేటిక్గా మనకు బాగా వస్తుంది. సో ముందుగా ఎండుమిరపకాయలు, సో ఇది కొంచెం డార్క్ అవుతున్నప్పుడు పోపు దినుసులు, సో జీలకర్ర ఆవాలు, అలాగే సో ఆకుకూరల్లో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ లా వాడితే చాలా బాగా వస్తుంది, టేస్ట్ కొంచెం బాగా సెట్ అవుతుంది. సో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం. సో దీంతో పాటుగా వెల్లుల్లి రెబ్బలు మెదిపి వేసుకుంటున్నాం అండి. సో ఈ పోపులో కూడా ఏంటంటే మనం ముందుగా ఏది వేసుకోవాలి, ఆ తర్వాత ఏది వేసుకోవాలంటే ఏది తొందరగా వేగుతుంది అవి చూసుకొని కొంచెం వేసుకోవాలండి. కొద్దిమంది అంటే చేతికి ఏది దొరికితే అది అలా వేసేస్తూ ఉంటారు. కొన్ని మాడిపోతాయి, కొన్ని పచ్చిగా ఉండిపోతాయి. అలా కాకుండా కొంచెం చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. సో కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ అండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఆకుకూర మనకు తొందరగా వేగిపోతుంది. సో కాబట్టి ముందుగా నేను నానబెట్టేసుకున్న పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. సో ఇలా పప్పు పళ్ళంగా వేసుకున్న వాటిలో అయితే మనకి అంటే మోస్ట్లీ శనగపప్పు ఆర్ పెసరపప్పు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఎందుకంటే కందిపప్పు అనేసరికి మనకి ఎంతైనా అది ఆ పప్పు ఆకుకూర మిక్స్ దీంట్లోనే. అండ్ ఉట్టి కందిపప్పు అంత ఎక్కువ కూడా మనం ఇంత ఎక్కువ వేసుకుని తినలేమండి. సో అది ఎప్పుడైనా ఉడికించుకొని వాడుతూ ఉంటాం. సో దీంట్లోనే కొద్దిగా పసుపు అండి. సో కొన్నిసార్లు ఆ ఎర్ర కందిపప్పు కూడా కొద్దిగా ఇట్లా వేసుకుంటే కొంచెం పప్పు పళ్ళంగా బాగానే ఉంటుంది. అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే యూజువల్ గా కూడా ఎర్ర కందిపప్పు తక్కువ వాడుతుంటారు కదా, చాలా తక్కువ వాడుతూ ఉంటారు. సో ఇలా పెసరపప్పు ఆర్ శనగపప్పుతోనైనా కూడా మనకి ఆకుకూర కాంబినేషన్ బాగానే ఉంటుంది. సో ఇది కొంచెం వేగాలండి ఇది. ఓకే, సో ఇక్కడ పెసరపప్పు వేగుతూ ఉంటుందండి. ఇదిలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పొద్దున్న లేచి హడావిడిగా వంట చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి పొరపాటుగా చేతులు కట్ చేసుకోవడం అనేది చాలా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. ఇలా కూరలు కట్ చేసేటప్పుడు చేయి తగితే చాలా నొప్పిగా బాధగా ఉంటుంది కదా. వెంటనే కాస్త కలబంద గుజ్జు అంటే అలోవెరా జెల్ని ఆ ప్రాంతంలో అప్లై చేసినట్లయితే ఈ నొప్పి బాధ నుంచి వెంటనే ఉపశమనం దొరుకుతుంది. అలాగే గాయం కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది. చిట్కా చూసేస్తారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఆల్మోస్ట్ అయిపోయింది మనకు. సో ఇప్పుడు మనం బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఆకుకూరలు ఎప్పుడైనా కానీ. ఓకే, సో పచ్చడి కూర సో దీంట్లో కొంచెం గోంగూరలానే కొంచెం జిగురు ఉంటుంది. ఓకే, సో కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం మనకి ఇది ముద్దలానే వస్తుంది. సో తోటకూర లేదా పాలకూర లాంటి వారికి కొంచెం మనకు పొడిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ గోంగూర ఇది కొంచెం ముద్దలానే వస్తుంది.
ఓకే ఇది మెయిన్గా ఏంటంటే మనకు రోటీలోకి చాలా బాగుంటుంది. ఓకే సో ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అంటే మనకు కొంచెం ఇది మందంగానే ఉంటుందండి. సో బచ్చలకు సో ఈ స్టేజ్లో టొమాటో ముక్కలు, అలాగే సరిపడా ఉప్పు. సో బచ్చలి టేస్ట్ కొంచెం మనకి కాస్త బ్లాండ్ గా అనిపిస్తుంది కాబట్టి కాస్త ఈ టమాటో లాంటిది ఏదైనా వేసుకుంటే బాగుంటుందేమో కదా. కొంచెం ఈ పులుపు కూడా యాడ్ అవుతే కొంచెం బాగుంటుంది. సో ఎప్పుడైనా టమాటో అందుబాటులో లేకపోతే కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవచ్చు రాజు గారు. కొంచెం క్వాంటిటీ వేసుకో లైట్ గా. ఆల్రెడీ ఇది కూడా కొంచెం మనకు బచ్చలి కూడా కొంచెం పులుపుగానే ఉంటుంది కదండి. అవునవును. సో కాబట్టి చింతపండు వాడేటప్పుడు కొంచెం చూసుకొని వాడుకోవాలి. ఓకే. సో టమాటో అంటే కొంచెం చాలా లైట్ గానే ఉంటుంది పులుపు. ఓకే సో ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి మగ్గించేద్దామండి. ఓకే. సో ఆ తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ మసాలా పొడులు అవి కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఈ రెండింటి తాలూకు ఆ ఫ్లేవర్ మనకు బాగా తెలిస్తే చాలు. సో ఈ పోపు మంచి స్మెల్ వస్తుంది కదా, వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాం. ఓకే అండి సో అయిపోయింది. బచ్చలి పెసరపప్పు కూర రెడీ అండి. ఓకే మరి వేడివేడిగా బచ్చలి పెసరపప్పు కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బచ్చలి పెసరపప్పు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత బచ్చలి కూర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బచ్చలి పెసరపప్పు కూర రెడీ. కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే అంటే మనం టమాటో వేసుకున్నా మరి ఎక్కువగా పులుపు ఏం కాలేదు అంత అవలా. అంటే కూరకు ఉంటుంది కదా కొంచెం, ఆ పులుపు బాగా తెలుస్తుంది. పప్పు అంతా కూడా బాగా వేగింది, అంటే సాఫ్ట్ అయింది. అవునండి. ఎక్కువసేపు నానబెట్టి యాడ్ చేసుకున్నాం. వెల్లుల్లి తర్వాత ఇంగువ ఫ్లేవర్ ఇవన్నీ బాగా తెలుస్తుంది. పోపు అదే ఇందాక మనం తీసేటప్పుడు కూడా అనుకున్నాం కదా, పోపు స్మెల్ చాలా బాగా వస్తుంది. సో బేసిక్ గా వెల్లుల్లి అలా కొంచెం కచ్చా పచ్చగానో లేకపోతే కాస్త పేస్ట్ లా వేసేసుకున్నా, అంటే కొంతమందికి ఆ పాయలు నచ్చవు కదా, బట్ ఫ్లేవర్ కావాలి అనుకున్నప్పుడు అలా వేసేస్తే హ్యాపీగా కలిసిపోతుంది, స్ప్రెడ్ కూడా అయిపోతుంది మొత్తం కర్రీ అంతకి. సో అంటే చపాతీ లాంటి వాటిలోకి చాలా మంచి రెసిపీ, చాలా బాగా కుదురుతుందండి, ఈజీగా చేసుకోవచ్చు అండ్ అఫ్ కోర్స్ చాలా హెల్దీగా కూడా ఉంటుంది. అంటే వేడి వేడి రైస్ లోకి తీసుకోవచ్చు, బట్ మామూలుగా అయితే మటుకు ఇది ఎక్కువగా చపాతీకి బాగుంటుంది. ఓకే సో మరి చూసారు కదండి బచ్చలి ఇంకా పెసరపప్పు కాంబినేషన్ లో కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఖరీదైన జరీ చీరల మీద మరకలు పడితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం. వెంటనే డ్రై క్లీన్కి ఇవ్వాలా, ఈ మరకలు ఎలా పోతాయా అని బాధపడిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు సీకాయ పొడితో కనుక ఆ మరకను క్లీన్ చేసుకున్నట్లయితే మరక చాలా శుభ్రంగా పోతుంది, చీర అలాగే కొత్తగానే ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి. హలో, మీ పేరేంటి? నా పేరు కోమలాదేవి. కోమలాదేవి, బాగుంది మీ పేరు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ మూసాపేట అండి. మూసాపేట నుంచి. ఓకే హాయ్ అండి. మీ పేరేంటి? కృష్ణప్రియ. మీరు ఎక్కడి నుంచి? కేపీహెచ్పి. ఇద్దరికి పరిచయం ఉందా? తెలుసండి, ఇద్దరం ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్సా? వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్సా? మా హోమ్ టౌన్ వచ్చి కొత్తగూడెం అండి, భద్రాచలం దగ్గర. ఓకే, సో అక్కడ నుంచి మేము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. 10th అట్లాగా. ఓ స్కూల్ కాలేజ్ అంతా సేమ్? అవును, సేమ్. ఓ సూపర్ సూపర్. సో మనం అన్ని కూడా మాట్లాడుకుందాము. సో కోమలా గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? బఠానీ పల్లి మసాలా. బఠానీ పల్లి మసాలా. ఓకే, మీరండి? కృష్ణప్రియ. అటుకుల పులిహోర. ఓన్లీ అటుకుల పులిహోర అంటే విత్ క్యారెట్ అన్నమాట. క్యారెట్ అటుకుల పులిహోర చేస్తారా? ఓకే, సో బాగుంది. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? నేను చేస్తాను. చేసేస్తారా? ఓకే,
ఓకే, మరి బఠానీ పల్లి మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బఠానీ పల్లి మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, పల్లీల పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. ఓకే, తాలింపుకి జీలకర్ర ఓన్లీ జీలకర్ర ఒకటే వేసుకుందాం. సో దీంట్లో ఇంక మసాలా దినుసులు ఏం వేయట్లేదా మీరు? నేను పల్లి పేస్ట్ లో మసాలా కొంచెం వేసేసాను, ఆల్రెడీ గ్రైండ్ చేసేసాను అట్లాగా. సో మిర్చి, ఓకే, ఆనియన్ పేస్ట్, ఓకే. సో ఈ ఐడియా మీదేనండి, ఎక్కడైనా చూసారా ఈ రెసిపీ? అంటే నార్మల్ గా ఎప్పుడు కోకోనట్ ఇంకా మిగతా అన్ని వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. అవును, అట్లా కాకుండా ఒకసారి పల్లితో ట్రై చేద్దాం. పల్లితో ట్రై చేయడం ఓకే, బట్ ఓన్లీ బఠానీ అనేది కూడా చాలా తక్కువ వాడతారు కదా. సో ఏంటంటే రోటీలో అట్లా చపాతీలో బాగుంటది కదా అని అట్లా. ఎందుకంటే బఠానీ అనేసరికి కంపల్సరీ ఆలూనో లేకపోతే ఇట్లా క్యాప్సికమ్ సంథింగ్ వేరే కాంబినేషన్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. ఈ మిక్స్డ్ వెజ్ అలా కాకుండా ఒకటే చూద్దాము అన్నట్టుగా ట్రై చేశారు. అల్లం వెల్లుల్లి వేసేసే. సో బఠానీ ఉడికించేసి పెట్టేసి ఉడికించేసి పెట్టాను ఆల్రెడీ కొంచెం. సో ఇది మొత్తం మనకి గ్రేవీ బేస్ అన్నమాట. సో చపాతీ దానికి కాబట్టి అలాగా గ్రేవీగా ఉంటే బాగుంటది కదా. అవునవును. ఓకే, సో మీ ఇద్దరైనా ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇలా మీలాగా మీతో పాటు కంటిన్యూస్ గా స్కూల్ నుంచి కాలేజ్ వరకు కంటిన్యూ అయిన వాళ్ళు? మ్యారేజ్ దాకా కంటిన్యూ అయింది అయితే మేము ఇద్దరమే. అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, జస్ట్ కాంటాక్ట్ లో ఫ్రీక్వెంట్ గా కాంటాక్ట్ లో ఎక్కువ ఉన్నది. మరి మీ ఇద్దరిది ఎందుకు అలా కలిసి వచ్చింది అంటారు? అంటే ముందు నుంచి అలా అనుకున్నారా లేకపోతే అనుకోకుండా అలా? అనుకోకుండానే. స్కూల్ కాలేజ్ ఇప్పుడు పెళ్లి అయ్యాక హస్బెండ్స్ కూడా ఇంకా ఫ్రెండ్స్ అయిపోయేటప్పటికి ఇలా కలిసి వచ్చేసింది. సో పల్లి పేస్ట్. సో దీంట్లో కొంచెం లవంగా, దాల్చిన చెక్క, ఓకే, అంతే. కొంచెం ఫ్రై చేసి పేస్ట్ చేసేసాను. ఓకే ఓకే. సో పెళ్లిళ్ళు కూడా అంటే ఒకే ఇయర్ లో అలా జరిగాయా లేకపోతే ఒకరికి ముందు ఒకరికి వెనకాల అలా జరిగింది? ఫస్ట్ నాకైంది జస్ట్ 6 months డిఫరెన్స్ లోనే. 2011 లో ఒకరికి అయితే 2012 లో ఒకరికి అయితే 6 months డిఫరెన్స్ అంతే. అది కూడా నైస్ నైస్. సేమ్ యాడ్ చేద్దాం ఇందులో, కొన్ని వాటర్ వేద్దాము. యాడ్ చేద్దామా? చూసుకోండి. కొంచెం పసుపు. ఓకే, అమ్మయ్య కలర్ యాడ్ అయింది. ఇది కొంచెం ఇందాంచి ఆ వైట్ పేస్ట్ కొంచెం కోఫ్తా కర్రీ టైప్ లో. నాకు మీ ఇద్దరికి ఎప్పుడైనా ఫైటింగ్ అయిందా? లైట్ అలుగుతాము, మాట్లాడుకుంటాము, మళ్ళీ ఊరుకుంటాము. లైట్ అవన్నీ ఉండాలి, లేకపోతే కష్టం. మరి చప్పగా ఉంటుంది కదా, మరి అంత కూల్ గా వెళ్ళిపోదు. అవును, అట్లా చిన్నగా అలుగుతూ ఉంటేనే ఇంకా ఎఫెక్షన్ ఎంత ఉందా అని కూడా అర్థమవుతూ ఉంటుంది. ఓకే, అవును, అలకాలు కామన్. మేము కూడా అందరం బాగానే కొట్లాడుతూ ఉంటాం అలా అలా ఏదో ఒక ఇష్యూ మీద. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ కాస్త మరి ఆ అలకలు అవి తగ్గిపోతాయి అంతే. నాకు తెలిసి ఆర్గ్యుమెంట్ కొంచెం అదే లెవెల్స్ పెరుగుతాయి కదా మనకి. సో సాల్ట్ అండ్ సాల్ట్, కారం కూడా వేసాం. సో ఆల్రెడీ ఇందాక మిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం కారం అంతే. మీ వారేం చేస్తూ ఉంటారండి? ఐటీ అండి, డెలాయిట్ లో చేస్తున్నారు. ఓకే, మీరేంటి వర్కింగా లేకపోతే? లేదు, హోమ్ మేకర్. నాకు చిన్న బాబు 2.5 years. ఏం పేరు పెట్టారు? మోక్షిత్ అయాన్. నైస్. వెరీ నాటీ కిడ్. వెరీ నాటీయా? బేసిక్ గా పిల్లలు ఉంటే చాలా సాఫ్ట్ గా ఉంటారు, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరు సాఫ్ట్ పిల్లల్ని చూడట్లేదు నిజంగానే. ఆల్మోస్ట్ అందరూ నాటీ ఏదో ఒక యాంగిల్ లో. ఇప్పుడు బఠానీ వేద్దాము. ఓకే, సో ఆల్రెడీ బాయిల్ చేసి మీకు ఏమైనా వంటలో డౌట్స్ అలా వస్తుంటే ఒకళ్ళకొకళ్ళు వచ్చి ఫోన్ చేసి క్లారిఫై చేస్తూ ఉంటారా? ఎందుకంటే ఎవరు కొత్తగా ట్రై చేస్తే నెక్స్ట్ వాళ్ళతో కంపల్సరీ షేర్ చేసుకుంటాం మేము. ఓకే, సో ఫ్రీక్వెంట్ గా కలుస్తూ ఉంటారు?
కలవడం లేకపోయినా కాంటాక్ట్ వాట్సాప్ నోట్ అది ఇంకా అవి ఉంటే almost రోజు పక్కన ఉన్నట్లే మంత్లీ ట్వైస్ మాత్రం కలుస్తాము. ఓకే. బాబు మా చిన్న పిల్లల కోసం వాళ్ళిద్దరు కూడా బాగా ఆడుకుంటారు అనమాట. మీకు బాబేనా? బాబు 3 years. బాగుంది, మీకు అన్నిట్లో బాగా మ్యాచింగ్ ఎక్కువ. వాళ్ళిద్దరు చూడడానికి కూడా ఒకేలా ఉంటారు. అవునా? ఓ నైస్. అంటే బాగా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇద్దరు మీరు ఒకళ్ళు చూస్తున్నారేమో. కొత్తిమీర, ఓకే, మసాలా. సో ఇదేంటి? ధనియాల పొడి. ధనియాల పొడి. ఓకే. దగ్గర అవుతుందిగా, కొంచెం వాటర్ పోసి. బాగుంది ఆ గ్రేవీ టెక్స్చర్ అంతా. ఇది రోటీస్ లోకి అయితే బాగుంటుంది కదా, కొంచెం కమ్మగా ఉండేలాగా అనిపిస్తుంది. సో మీ బాబు అన్ని తింటాడా అండి? పేచి పెడుతుంటాడా? తింటాడు, కానీ వెరీ లేట్ అన్నమాట. ఒక గంట, 1.5 hours, 2 hours ఏదైనా తినాలంటే. అది మళ్ళీ తినాలంటే డెఫినెట్ గా టీవీ అనేది నడుస్తూనే ఉండాలి, రైమ్స్, స్టోరీస్ ఏయో ఒకటి అంతే. కానీ ఈ మధ్య పిల్లలు అలా టీవీ చూస్తూ ఆల్మోస్ట్ రైమ్స్ అన్ని నేర్చేసుకున్నారు. వెంటనే చెప్తాడు, ఈజీగా 15 to 20 రైమ్స్ చెప్పేస్తాడు, ఆయనకు వచ్చినా రాకపోయినా వర్డ్స్. అదే కదా. సో రెడీ? ఓకే. కొంచెం కొత్తిమీర వేద్దాం. ఓకే, డన్ అండి. రెడీ. సో బఠానీ పల్లి మసాలా. ఓకే, మరి బఠానీ పల్లి మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బఠానీ పల్లి మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, ఉడికించిన బఠానీలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర, ధనియాల పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, బఠానీ పల్లి మసాలా రెడీ. బఠానీ పల్లి మసాలా తయారీ విధానం చూసారు కదా రాజు గారు. సో టేస్ట్ చూద్దామా? ఓకేనండి. మంచి స్పైసీగా అండ్ మంచి హెవీగా కూడా ఉంది కదా గ్రేవీ. అది అంటే పల్లి కొంచెం మనకు హెవీగానే ఉంటుంది. అవును, బాగుందండి. కానీ మంచి స్పైసీ, అంటే ఆఫ్ కోర్స్ ఆ స్పైసీనెస్ అది మనము మన టేస్ట్ ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మళ్ళీ కూడా ఏంటంటే రైస్ తో మనం కలుపుకొని తిన్నప్పుడు అంత స్పైసీగా నార్మల్ గానే తగ్గిపోతుంది. సో టేస్టీగా ఉంది, మీ ఐడియా బాగుంది, చాలా బాగుంది. ఓకే అండి, మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పప్పులు, బియ్యం ఇలాంటివి ప్రతిరోజు వాడుతూనే ఉంటాం కాబట్టి కాస్త ఎక్కువగానే కొని నిల్వ ఉంచుకుంటూ ఉంటాం. కానీ పురుగు అనేది చాలా తొందరగా పట్టేస్తూ ఉంటుంది వీటికి. ఇలాంటప్పుడు పప్పు నిల్వ ఉంచిన డబ్బాలో అడుగున 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కనుక వేసి నిల్వ ఉంచుకున్నట్లయితే పప్పుకి చాలా కాలం వరకు పురుగు పట్టకుండా తాజాగా ఉంటుంది. ఓకే, మరి ఒక రెసిపీ చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీయా కృష్ణప్రియ మీరు? రెడీ అండి. క్యారెట్ అటుకుల పులిహోర కదా. ఓకే, మరి క్యారెట్ అటుకుల పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ అటుకుల పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1/2 కప్పు, నానబెట్టిన అటుకులు 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, వేరుశనగ పలుకులు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. సో బేసిక్ గా అటుకులతో ఏదైనా కూడా మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా. అవునండి, అది బ్రేక్ఫాస్ట్ గా బాగుంటుంది, స్నాక్ గా కూడా బాగుంటుంది, ఈజీగా చేసేయొచ్చు. ఈవినింగ్ టైమ్స్ లో కూడా జస్ట్ అవి కొంచెం సోక్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. సోక్ కూడా అంటే మెయిన్ దీంట్లో కంపల్సరీ సోక్ చేసుకోవడం అంటే ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే ముద్ద అయిపోతుంది. వాటర్ లో వేసి జస్ట్ వాటర్ వేసి వెంటనే స్ట్రెయిన్ చేసేసేయాలి. అవును. ఫస్ట్ పోపు వేసుకుందాం. ఓకే, సో పులిహోరకి మెయిన్ మనకి పోపే, ఆ టేస్ట్ అంతా కూడా. పల్లీలు, జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఓకే,
ఇవి ఎన్ని ఎక్కువేసుకున్నా పర్వాలేదు. తినడానికి మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే బాగుంటాయి. సో మీ బాబుకు పప్పులు ఇష్టమా? తక్కువ అండి. ఏదైనా నేను వాడికి కనబడకుండా అన్ని పేస్ట్ చేసేసి వేస్తాను. ఇలాంటి వాటిలో అయితే మనం ఏం చేయలేం కదా. పల్లీలు తింటాడు, జీడిపప్పు తిండు. పిల్లలకి జీడిపప్పు బాదం పప్పు ఇవి నచ్చవు ఏమో మరి. దాని మీద నాకు రీసెర్చ్ చేయాలని ఉంది. యూజువల్ గా ఇప్పుడు పెద్దవాళ్ళకేమో జీడిపప్పు లాంటివి వేరుకోరు మరి తింటుంటారు కదా. అవును, అంటే వాళ్ళకి అది హెల్దీ అని తెలిసిపోతుంది కదా, అందుకే పక్కన పెట్టారు. షేప్ ఏమైనా నచ్చదా ఏమంటే పిల్లలకి? నాకు అర్థం కాదు, కలుపుకోవాలి. ఓకేనా? ఓకే, ఇవి కొంచెం వేగాక కరివేపాకు, తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఓకే. సో మీరేమైనా వర్క్ చేస్తున్నారా? మీరు కూడా? లేదండి, నేను హోమ్ మేకర్. ఓకే. బాబు ఉన్నాడు నాకు, 3 years బాబు. అదే ఇందాక చెప్పారు వీళ్ళ బాబుకి 2.5, మీకు మీ బాబుకి 3. పచ్చిమిర్చి. మీ బాబు పేరేమిటి? నిఖిత్ అండి. నిఖిత్ వెళ్తున్నాడు ఏమైనా ప్లే స్కూల్ కదా? నర్సరీలో జాయిన్ చేశాను, ఆల్రెడీ వెళ్తున్నాడు. పేచి ఏం పెట్టట్లేదు స్కూల్కి వెళ్ళి? లేదు వెళ్తాడు. స్కూల్ వ్యాన్ అనుకుంటూ వెళ్ళిపోతాడు. స్కూల్ వ్యాన్ ఎక్కడో మీ అబ్బాయికి అయితే ఎక్సైటింగ్ ఉన్నట్టుంది. ఓకే, నైస్. మీ వారు ఐటీఏనా? ఐటీఏ అండి, ఆయన బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వర్క్ చేస్తారు. ఓకే ఓకే. పేరేమిటి? నరేంద్ర. నరేంద్ర. మీ హస్బెండ్ పేరు? వంశీ సందీప్. ఓకే, వంశీ సందీప్. ఇది ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ తురుము వేసుకుందాం. తురుము ఎందుకు అంటే ముక్కలు అయితే తీసి పక్కన పెట్టేస్తారు కదా, హ్యాపీగా తురుము చేసేస్తే మనం తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఇలా కలర్స్ వేస్తే పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారా? మీ బాబు అట్రాక్ట్ అవుతాడా? అవుతాడండి, అంటే నచ్చుతుంది. నచ్చుతుందా? ఓకే. ఇప్పుడు మీరు బాక్స్లో ఏమైనా పెట్టి పంపిస్తే అవి తినేసి బాక్స్ ఎంటీ బాక్స్ వస్తుందా లేకపోతే? లేదు, తినేస్తాడు. కొన్ని అంటే ఇష్టం లేని అయితే మనం ఏం చేయలేం, కానీ ఇష్టమైన అయితే దాదాపుగా తినేస్తాడు. పసుపు. ఓకే. ఇప్పుడు అటుకులు వేసేసుకుందాం. సో మీరు అన్ని సింపుల్ రెసిపీస్ ఫాస్ట్ గా అయిపోయేవి ట్రై చేస్తుంటారా? అవునండి, ఎక్కువసేపు అలా అంటే ఎక్కువ నేను మా బాబు కోసం చూస్తూ ఉంటాను. అంటే వాడు ఏదైతే తింటాడో టేస్టీగా, నాకు బాక్స్ లో పెట్టడానికి ఏది ఈజీగా ఉంటుందో. ఓకే. ఇది కొంచెం కలిసాక లాస్ట్ కి సాల్ట్ వేద్దాం. ఓకే, లాస్ట్ కి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు నిమ్మరసం పిండుకుందాం కొంచెం. ఓకే. ఇలా ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అటుకుల పులిహోర రెడీ అండి. ఓకే. ఓకే, మరి క్యారెట్ అటుకుల పులిహోర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ అటుకుల పులిహోర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వేరుశనగ పలుకులు, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక క్యారెట్ తురుము, పసుపు వేసి వేయించాలి. తర్వాత నానబెట్టిన అటుకులు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యారెట్ అటుకుల పులిహోర రెడీ. క్యారెట్ అటుకుల పులిహోర తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. పోపు అది కూడా బాగుంది. పులుపు అన్ని సరిపోయాయి. అటుకులు మనకు సాఫ్ట్ గా, పక్కన పోపు అదంతా కూడా కొంచెం అలా కరకరలాడుతూ తగులుతూ బాగుంది. సో ఈజీగా చేసుకునే రెసిపీస్ లో ఈ అటుకులతో కూడా ఒకటి. ఏది చేసుకున్నా అంటే మనం నేను చెప్పినట్టు స్నాక్స్ చేసుకున్నా, ఇలా పులిహోరలా చేసుకున్నా, ఏది చేసుకున్నా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు అసలు. అవును. సో బాగున్నాయండి, ఇద్దరు కూడా బాగా చేశారు. నైస్, టేస్టీగా ఉన్నాయి. ఈరోజు బఠానీ కూర. ఓకే. పులిహోరలో అంటే జనరల్ గా మనం ఉల్లిపాయలు అవి తీసుకోము, టేస్ట్ వరకు బాగా వచ్చింది. టెక్నికల్ గా అంటే రెండు బాగా ఎక్కువ ఇబ్బంది అయిపోతే అలాంటి టెక్నికల్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. జనరల్ గా కూడా అంటే ఆనియన్ అసలు మనం యాడ్ చేయాలి. ఇంట్లో మనం మన టేస్ట్ లకు తగ్గట్టు చేసుకోవచ్చు, బట్ ఆ చిన్న పాయింట్ అంతే. బట్ టేస్ట్ వైజ్ గా బాగుంది.
సో అయితే కోమల గారు ఇవాళ విన్నర్ Yes, అన్నమాట. ma'am. కంగ్రాచులేషన్స్. సో కోమల గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. కృష్ణప్రియ మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. Thank you. మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. గాజు పాత్రలు అనేవి చాలా అందంగా ఉంటాయి, అంతే డెలికేట్ గా కూడా ఉంటాయి. కాబట్టి వీటిని శుభ్రపరచుకోవడం అనేది కాస్త కష్టమైన పని. ఏదైనా మరకలు పడితే అలాగే ఉండిపోతాయి, బాగా డెలికేట్ గా ఉంటాయి. కాబట్టి క్లీన్ చేయడం కూడా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ క్లీన్ చేసే నీళ్ళలో కాస్త నీలి మందు కూడా కలుపుకొని గాజు పాత్రల్ని కనుక శుభ్రం చేసుకున్నట్లయితే చాలా శుభ్రంగా క్లీన్ అవుతాయి, కొత్త వాటిలాగే తళతళ మెరుస్తూ ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం రెసిపీ ఈ రోజు? లీఫీ డ్రై ఫ్రూట్ దోశ. ఈ రోజు మొత్తం మీకు ఆకుకూరలతో మంచి హెల్దీ రెసిపీస్ మన ఆడియన్స్ కి అందించాలి అని దీంతో ఉన్నారనమాట. అవునండి, అంటే పిల్లలకి పెట్టడానికి కొంచెం ఇది కంఫర్ట్ గా కూడా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, హెల్దీ, అలాగే కొంచెం లీఫీ వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. దోశలు అంటే అందరికి ఇష్టం, కొంచెం గ్రీన్ కలర్ లో వస్తే ఇంకా బాగా దాన్ని అట్రాక్ట్ అవుతారు కదా. సో ఇది కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో లీఫీ డ్రై ఫ్రూట్ దోశ. ఎస్. వావ్. ఓకే, మరి లీఫీ డ్రై ఫ్రూట్ దోశ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. లీఫీ డ్రై ఫ్రూట్స్ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, తరిగిన బచ్చలి కూర 1/2 కప్పు, తరిగిన పాలకూర 1/2 కప్పు, తరిగిన పుదీనా కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, బాదం 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే దీనికంటే ముందు నుంచి మనం కొంచెం ప్లాన్ గా ఉండాలి. ఓకే. సో ఒక పూట ముందుగా మనం ఏంటంటే బియ్యం, మినపగుళ్ళు నానబెట్టేసుకొని దోశ పిండి రెడీ చేసుకోవాలి. ఓకే. సో లేదా ఆల్రెడీ రెడీగా ఉన్న దోశ పిండితోనైనా కూడా మనము ఈ వెరైటీ చేసుకోవచ్చు. మార్కెట్ లో కూడా మనకు దొరుకుతుంది, అందుబాటులో ఉంటుంది. సో అలాగే దీంట్లో ఒక గ్రీన్ పేస్ట్ యాడ్ చేశాను. దాంట్లో పాలకూర, బచ్చలి కూర, కొత్తిమీర, పుదీనా ఈ 4 కలిపేసి ఇలా ఒకటి పేస్ట్ రెడీ చేశానండి. అంటే ఇవి కొంచెం నూనెతో వేయించేసుకుని, ఎందుకంటే మనం దోశ మరి ఎక్కువగా వేయించుకోం కదా, సో పచ్చివాసన తెలియకుండా కొంచెం వేయించేసుకుంటే అక్కడ పచ్చివాసన పోతుంది. సో దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ 2 కూడా నేను రెడీ చేసి పెట్టాను. సో డ్రై ఫ్రూట్స్ అన్నాం కదా, సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మనం బాదం, కాజు 2 తీసుకున్నాం. వీటితో పాటు కొంచెం పులుపు, అలాగే కొంచెం ఘాటు కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇవి ఒక పేస్ట్ చేసేస్తున్నాను. ఓకే. సో యూజువల్ గా మనం ఏ పల్లీలు ఇట్లాంటివి వేసినప్పుడు ఆ ఎండుమిర్చి, చింతపండు వాడుతుంటాం కదా. సో వెరైటీగా జీడిపప్పు, బాదం పప్పు కూడా కొద్దిగా చింతపండు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, ఎండుమిరపకాయలు. ఓకే. ముందుగా ఒకసారి అలాగే డ్రైగా పొడిలా కొట్టేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఒక పేస్ట్ రెడీ చేసుకుని. ఓకే. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సో అయిపోయిందా రాజు గారు? ఇంకొంచెం పట్టాలా? ఇంకొంచెం అండి. సో మీరు పేస్ట్ రెడీ చేసేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము? ఓకే. ఓకే అండి, రాజు గారు డ్రై ఫ్రూట్స్ పేస్ట్ రెడీ చేస్తూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. రకరకాల ఫ్రూట్స్ కలిపి ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఇలాంటప్పుడు అరటికాయ ముక్కలను అందులో వాడేటప్పుడు అవి తొందరగా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇలా ఫ్రూట్ సలాడ్కి వాడే అరటికాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే షుగర్ పౌడర్ని కొంచెం అరటికాయ ముక్కల మీద కనుక చల్లుకున్నట్లయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి, టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చిట్కా చూసేసారు కదా. సో రెడీయా రాజు గారు? రెడీ అండి. అదేదో చట్నీలో ఉంది. డ్రై ఫ్రూట్స్ చట్నీ ఎందుకు చేసుకో, మనం ఎప్పుడు చేసుకోవచ్చండి కదా వెరైటీగా. ఇప్పుడు ఆ చట్నీ చూస్తే అలాగే ఉంది, అంటే ఆ ఎండుమిర్చి వేయటం వలన ఏదో పల్లి చట్నీలా వచ్చింది అది. ఎస్. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ పిండిలోకి ఈ ఆకుకూర పేస్ట్, గ్రీన్ పేస్ట్,
బాగుంది కలర్ఫుల్ గా. ఐ మీన్ కలిపితే ఆబ్వియస్ గా కలర్ వచ్చేస్తుంది. అలాగే ఉప్పు అండి. ఓకే. ఓకే, సో ఇక్కడ పెనం కూడా వేడి చేసేసుకున్నాం. సో ఆకుకూరలు కాంబినేషన్ మార్చుకుంటూ మనం హ్యాపీగా ఇది ట్రై చేయొచ్చేమో కదా రాజు గారు? చేసుకోవచ్చండి. కొంచెం అన్నిట్లో కూడా కాస్త కొత్తిమీర పుదీనా వేస్తే ఆ taste ఆకుకూరలో అనేది ఉన్న పచ్చిదనం కూడా అంత తెలియకుండా మనకి రెండు కవర్ చేస్తాయి. ఎస్ అండి. సో కొత్తిమీర పుదీనా కూడా కొంచెం మనం అంటే గార్నిష్ లో ఎక్కువగా డిష్లలో వాడుతూ ఉంటాం. కొంచెం ఆ పచ్చిగా తినడం కూడా కొంచెం మనకు అలవాటే కదా. ఇప్పుడు ఊతప్పం లాంటి వాటిల్లో కొత్తిమీర కూడా చాలా వేస్తూ ఉంటాం కదా. ఎస్, ఎందుకంటే ఇప్పుడు కొన్ని రకాల ఆకుకూరలకి ఆ పసర వాసన ఉంటుంది, చాలా ఉంటుంది. ఇవి వేయటం మూలాన ఏంటంటే అది స్మెల్ ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం డౌన్ చేస్తుంది. సో ముందు ఏమైనా ఇట్లా కలర్ఫుల్ గా చేసిస్తే పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. ఎస్. అండ్ ఆకుకూరలు అంటే చాలా మంది పేరెంట్స్ కూడా వాళ్ళకి పెట్టాలంటే ఇప్పుడు ఏ పకోడీలాగానో బజ్జీలాగానో చేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ అది డీప్ ఫ్రై కదా, దాని బదులు ఇలా టిఫిన్స్ లో మిక్స్ చేయటము చాలా ఇడ్లీలో కానీ లేకపోతే ఇలా దోశలో కానీ చేస్తే బాగుంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. నూనె వేసేసుకుని. సో ఇది వరకు దోశ అంటే మనకి అంటే నార్మల్ గా ఉల్లిపాయ దోశ లేకపోతే ప్లెయిన్ దోశ, కొంచెం పెసరట్లానే ఇది పెసరట్లా ఉంది. యా, కానీ ఇప్పుడు ఇలా ఎన్ని వెరైటీస్ చేసేసుకోవచ్చు కొంచెం ఐడియా ఉంటే. మనం రెడీ చేసుకున్న పేస్ట్ అండి. సో ఇది మనం వేడివేడిగా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. సో కొంచెం చట్నీ ఇలా కూడా కొంచెం స్పైసీ కూడా యాడ్ చేసాం కదా. అసలు నాకు ఇంట్రెస్టింగ్గా ఇంకేమనిపిస్తుంది అంటే ఆ బాదం పప్పు జీడిపప్పుకి ఆ ఎండుమిర్చి చింతపండు టేస్ట్ ఎలా ఉంటుందా అని బాగా వస్తుంది. ఓకే, సో ఇది కొంచెం మనకు స్లో ఫైర్లో కావాలి. సో ఇక్కడ కూడా పైన కొంచెం వేసేసి ఒక్కసారి అలా తిప్పేద్దామండి. సో మామూలుగా డైరెక్ట్ కూడా తీసేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో మనకు చింతపండు తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి తర్వాత జీడిపప్పు ఇవే కాబట్టి మనం పచ్చికి కూడా తింటూ ఉంటాం, అంటే మామూలుగా జీడిపప్పు అది. బట్ కొంచెం ఈ కాంబినేషన్ లో కాస్త కాల్చుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. కొద్దిగా సైడ్ లో కూడా ఆయిల్. ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు స్మెల్ వస్తుంది, కింద వేగుతా ఉన్నాయి కదా. అవును. ఓకే, కట్టేసేయాలా ఇది? కట్టేసి. ఓకే ఓకే, బాగుంది. ఏదో టాపింగ్ లో ఉంది దోసకి ఇది. నైస్. సో కార్వింగ్ ఏంటి రాజు గారు? కార్వింగ్ సింపుల్ గానే చేస్తున్నాను, బ్రెడ్ తో క్రాబ్ షేప్ లో చేస్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకో. దానికి ఒక చిన్న ఇలా రింగ్స్ లాంటివి ఉంటే మనకు షేప్ ఈజీగా వస్తుంది. సో ఇక్కడ హెడ్ చూపిస్తున్నాం, జస్ట్ అలా వి షేప్లో కట్ చేసేసి దీన్ని హాఫ్ చేస్తున్నాం అండి. సో ఇవి కూడా కొంచెం వి షేప్లో కట్ చేస్తున్నాను. వీటి లెగ్స్ అవి క్యాప్సికమ్లో తీసుకుంటున్నాను. ప్లేట్ ఇస్తారా? రెండు వైపులా సైజ్ చూసుకొని మనం ఎంత కావాలో అంత కట్ చేసేసుకోవాలండి. సో ఈ రెండు వచ్చేసి ముందు
ఐస్ వచ్చేసి ఉడికించిన బఠానీ తీసుకున్నాను. ఓకే, సో లవంగం అండి, ఓకే, ఓకే, బాగుంది. గ్రీన్ దోశ, గ్రీన్ క్రాబ్ దోశ రెడీ అండి. ఓకే, సో మరి హెల్తీ దోశ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. లీఫీ డ్రై ఫ్రూట్స్ దోశ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. పాలకూర, బచ్చలి కూర, పుదీనా, కొత్తిమీర నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పిండిలో లీఫీ పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దోశలా పోసి పైనుండి డ్రై ఫ్రూట్స్ పేస్ట్ రాసి రెండు వైపులా నూనెతో కాల్చుకోవాలి. అంతే, లీఫీ డ్రై ఫ్రూట్స్ దోశ రెడీ. లీఫీ డ్రై ఫ్రూట్ దోశ తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో వెరైటీ కాంబినేషన్. ఆ చిన్న లైట్ స్వీట్నెస్ యాడ్ అయింది కదా, అంటే దీంట్లో కూడా జీడిపప్పు, బాదం పప్పు కొంచెం లైట్ ఆ స్వీట్నింగ్ ఉంటుంది కదా, బాగుంది వెరైటీగా. అంటే మనకి ఇప్పుడు దీన్ని వేడివేడిగా తింటే చట్నీ అక్కర్లేదు. జస్ట్ పిల్లలకి ఏంటంటే జస్ట్ అలా రోల్ చేసి ఇచ్చేస్తే napkin లో అలా తినేసేసుకోవచ్చు. టేస్టీగా ఉంది. అంటే ఆకుకూరలు పర్టికులర్ ఈ ఫ్లేవర్ అనేది తెలియట్లా, కాలింది కదా ఎస్, ఈ పాలకూర, బచ్చలి ఇదంతా కూడా బాగా సెట్ అయింది. సో పైనుంచి మనం ఇది అప్లై చేసిన Paste. పేస్ట్ ఎక్కువ తెలుస్తుంది మనకు టేస్ట్. అవును, అంటే మనం అది చట్నీ లాగే కదా ఆల్మోస్ట్ మనకి. అవునండి. సో టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. వెరైటీ రెసిపీ, అట్ ద సేమ్ టైం హెల్దీ రెసిపీ కూడా. ఎస్. సో చూసారు కదండి, దోశ చాలా వెరైటీగా ఉంది. డ్రై ఫ్రూట్స్ ఇంకా ఆకుకూరల కాంబినేషన్ లో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. దుంపకూరలు అంటే చామదుంప, కంద, చిలకడ దుంప ఇలాంటి వాటికి జిగురు ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వీటిని కాస్త పెరుగులో నానబెట్టి దాని తర్వాత కూర కానీ ఫ్రై కానీ ఏదైనా వండుకున్నట్లయితే ఈ జిగురంతా కూడా పోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. బచ్చలాకు పెసరపప్పు కూరలోని పోషక విలువలు చాలా బాగున్నాయండి. బచ్చలాకు చాలా చాలా మంచిది. ఆకుకూరలన్నీ మంచివే, కానీ బచ్చలాకుల స్పెషాలిటీ ఏంటంటే కొంచెం ఆల్కలైన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. టుడే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే బాడీ అసిడిక్గా అవ్వకూడదు. బాడీ అసిడిక్గా ఎలా అవుతుందంటే మనం ఎక్కువ కాఫీ టీలు తాగినా, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ చేసినా, తీసుకున్నా, ఇలాంటి వాటి వలన బాడీలో యాసిడ్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. ఈ యాసిడ్ కంటెంట్ ఎక్కువ అవడం వల్లనే మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ లేకపోతే ఇంకా వేరే వేరే జబ్బులు, ఎందుకు క్యాన్సర్ వరకు కూడా కారణం అంటున్నారు. ఆల్కలైన్ కంటెంట్ ఎలా వస్తుందంటే ఉదాహరణకి ఆల్కలైన్ కంటెంట్ మనకు బచ్చలాకు ద్వారా కూడా వచ్చేస్తుంది. ఈ పెసరపప్పు, బచ్చలాకు, టొమాటోస్ అసలు బయట కూడా ఆల్కలైన్ అండి, బాడీలో తీసుకున్నాక కూడా ఆల్కలైన్ అయిపోతుంది. అంత మంచిదన్నమాట. సో చాలా చాలా బాగుందండి. డెఫినెట్లీ ఈ ఆల్కలైన్ కంటెంట్ మనం వెజిటబుల్స్ ఎక్కువ తింటేనే మనకు చేరుతుంది. 100% మనం ఇది ట్రై చేయాలి. క్యాలరీస్ ఆల్సో చాలా చాలా తక్కువ. తర్వాత చూసిన బఠానీ పల్లి మసాలా కూడా ఆల్కలైనే. సో ఇక్కడ కూడా మనకు బఠానీలు కానీ, పల్లీలు కానీ, ఉల్లిపాయలు ఇవన్నీ మళ్ళీ ఆల్కలైన్. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ఈ ఆల్కలైన్ డైట్ అనేది. ఎందుకంటే మన బాడీ కూడా, బ్లడ్ కూడా ఆల్కలైన్ ఉంటుంది. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ కాయగూరలు తీసుకుంటే మన బాడీ చక్కగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ కూడా చాలా హై అండి. ఇప్పుడు ఈ బఠానీ పల్లి మసాలాలో స్పెషాలిటీ, మరో స్పెషాలిటీ ఏంటంటే అలాగే తీసేసుకోవచ్చు. క్యారెట్ అటుకుల పులిహోర కూడా చాలా బాగుందండి. క్యారెట్, అటుకులు, పల్లీలు, నిమ్మరసం మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, రోజుకి ఒక 10 grams అంత రసం తీసుకుంటే చాలా 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 మంచిదండి. సో మనం అది ఎక్కడెక్కడ వీలుంటుందో అక్కడల్లా కూడా మనం ట్రై చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే నిమ్మరసం మరీ ఉడికే కూరల్లో అలా కాకుండా, ఇలా ఉడికే వంటల్లో కాకుండా తర్వాత వేయాలి. అప్పుడు అందులో ఉన్న విటమిన్ సి నిల్వ ఉంటుంది. సో
సో క్యారెట్ ద్వారా కూడా విటమిన్ ఏ, విటమిన్ సి. అటుకుల్లో రక్తహీనతను ఎదిరించే ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. చక్కగా మనకు కావాల్సిన విధంగా ఉంది. పర్ పర్సన్ 350 క్యాలరీస్ వచ్చినప్పటికి కూడా అవన్నీ మనకు కావాల్సిన క్యాలరీసే. చాలా బాగుంది. యాక్చువల్లీ మీరు వాళ్ళు చూసిన రెసిపీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఇప్పుడు ఈ లీఫీ డ్రై ఫ్రూట్స్ దోశ. పిజ్జా అంటే చాలా క్రేజ్ ఉంటుంది కదా పిల్లలకు, దానికి ఈక్వల్గా మనం ఈ దోశని ట్రై చేయొచ్చు. దోశలో ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేయడం చాలా మంచి విషయం అండి. అంటే పిల్లలకు చాలా ఈజీగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినడం అలవాటు చేయొచ్చు. పాలకూర, బచ్చలాకు, పుదీనా, కొత్తిమీర అసలు మీరు ఆకుకూరలా కాకుండా రోజు కూడా మనం తినవలసిన ఒక ఐటెంగా కూడా మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అంత మంచిదండి. అంటే మనకు ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా, వండిన ఆహారంలో ఏమైనా క్రిములు చేరినా అవన్నీ ఎలిమినేట్ చేయడానికి అంత యూజ్ అవుతుంది. సో తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ లాగా వేయడం, ఈ టోటల్ రెసిపీ ఈ చిన్నపిల్లలకి అసలు పర్ఫెక్ట్. చిన్నపిల్లలు అంటే 18 ఇయర్స్ దాకా, ఇంకా అసలు 2 ఇయర్స్ పిల్లల నుంచి 18 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి ఇటువంటి ఆహారం అందిస్తే మెంటలీ, ఫిజికలీ, ఇమోషనలీ 3 రకాలుగా కూడా చాలా హెల్తీగా తయారవుతారు. ఒక్కొక్క దోశలో 200 క్యాలరీస్ ఉంటుందండి. పర్వాలేదు, 200-225 క్యాలరీస్ ఉన్నప్పటికీ కూడా ఒక్క దోశ తీసుకుంటే వాళ్ళకి చాలా మంచిది. సో ట్రై చేయండి. అంటే ఏజ్ గ్రూప్ పరంగా చెప్తున్నా. చిన్నపిల్లలు అయితే 1, పెద్ద పిల్లలు అయితే ఇంకో 2 అట్లా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇది మీరు ట్రై చేయాలండి. ఇంకొక సలహా ఏంటంటే ఆ డ్రై ఫ్రూట్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన డ్రై ఫ్రూట్ ఎక్కువ వాడచ్చు. ఒక్కొక్కసారి పిస్తా తీసుకోవచ్చు ఎక్కువగా, ఒక్కొక్కసారి ఆల్మండ్స్ తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇదే అండి హైలైట్ ఇవాళ. ఇలాంటి రెసిపీస్ చూసినప్పుడు పక్కనే ఎవరికి సూటబుల్ అని కూడా నోట్ చేసుకున్నాం అనుకోండి పిల్లలకు అని, డెఫినెట్గా మనం ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం తీసుకుంటున్నాం అనుకోండి పెద్దవాళ్ళు, ఓన్లీ ఆకుకూర ఎక్కువగా తీసుకుంటే డ్రై ఫ్రూట్ పేస్ట్ కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. సో చాలా బాగున్నాయండి రెసిపీస్ ఇవాళ చూసింది. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు ఈరోజు అన్ని వంటలు కూడా మంచి టేస్టీగా, మీరు చేసినవి 2 కూడా హెల్దీగా, ఓకే. అంటే ఆకుకూరలు డిఫరెంట్ గా మనం వాడుకోవాలని ఎప్పుడు చెప్తూ ఉంటాము. అవునండి. బట్ ఇలా మనం కూడా చూపిస్తూ ఉంటే చూసే వాళ్ళకి కూడా మనం డిఫరెంట్ గానే వాడాము అండ్ చూసే వాళ్ళకి మంచి ఐడియాస్ కూడా వస్తాయి. Yes. సో 2 కూడా చాలా బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా ఇవాళ 4 టేస్టీ వెరైటీస్ ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అన్ని కూడా హెల్దీ రెసిపీస్. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015.